నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదువుకుంటున్న మీ అందరికీ స్వాగతం. మొదటి సంవత్సరం కోర్సుల్లో భాగంగా సామాన్య భాషా శాస్త్ర పరిచయం అనే కోర్సును మనం చదువుకుంటున్నాం. దీనిలో రెండవ ఖండంలోని 6వ పాఠాన్ని మనం చదువుకుంటున్నాం. దీనిలో తెలుగు భాషకి ఉన్న పేర్లు, వాటి ప్రాచీనత ఎలాంటిది అనే అంశాన్ని మనం ఈ పాఠంలో నేర్చుకుంటాం. దీనిలో తెలుగుకు పూర్వం దీనిని ఆంధ్ర అనే పదం, మనమంతా ఆంధ్రులం, ఆంధ్రుల్ని జాతివాచకంగా, భాషావాచకంగా, ప్రాంతవాచకంగా 3 రకాలుగా పిలవడం మనకి సంప్రదాయ రచనలన్నింటిలోనూ కనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన వివరణ, ఆ పదానికి వ్యుత్పత్తి, జాతివాచకంగా ఆంధ్ర అనే పదానికి ఉండే ప్రాముఖ్యత, అలాగే దేశవాచకంగా ఒక నిర్ణీతమైన ప్రాంతానికి సంబంధించిన వాచకంగా ఆంధ్ర అనే పదాన్ని ఏ రకంగా వాడారు, అదేవిధంగా భాషావాచకంగా ఆంధ్ర అనే పదానికి ఉండే ప్రాధాన్యత లేదా అది ఎలా ఏర్పడింది అనే విషయాల్ని మనం ఈ పాఠంలో నేర్చుకుంటాం. దాంతోపాటుగా తెలుగు అనే పదాలు ఏ రకంగా ఏర్పడాయి, ఆ పదాలు ఏర్పడడానికి కారణం ఏమిటి, చారిత్రకంగా ఈ 2 పదాలని తుల్యార్థంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాన్ని కూడా ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుంటాం. దీనిలో ద్రావిడ భాషా పదంగా ఉన్న పదాలకి ఉండే ప్రాధాన్యతను గురించి, వాటిల్లో ఉండే రూపాలు ఏ రకంగా మారుతూ ఉంటాయి, వివిధ భాషల్ని అధ్యయనం చేసే సందర్భంలో ద్రావిడ భాషల్లో ఉండే పోలిక, సామ్యము, దానికి సంబంధించిన భేదము ఏ రకంగా ఉంటాయి, వాటిని గుర్తింపు ఏ రకంగా చేయవచ్చు అనే అంశానికి సంబంధించిన విశేషాలని మనం ముందు పాఠంలో తెలుసుకున్నాం. ఈ పాఠానికి దానికి కొనసాగింపుగా తెలుగు భాషకి ఉన్న పేర్లు, వాటి అర్థాలు, వ్యుత్పత్తులు, పదాల చరిత్ర మొదలైన అంశాలని, తెలుగు భాష ప్రాచీనతను మనకు తెలిపే శాసనాలు, సాహిత్య ఆధారాలకు సంబంధించిన విశేషాలని కూడా మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం. దీనిలో ఆంధ్ర అనే పదం సంస్కృత పదం. దీనికి అత్యంత ప్రాచీనమైన కాలంలోనే ఈ పదం వాడబడింది. ఈ ఆంధ్ర అనే పదాన్ని మొట్టమొదట జాతివాచకంగా వాడారా, భాషావాచకంగా వాడారా, అలాగే దేశవాచకంగా వాడారా అనే దానికి సంబంధించి పండితులు కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి, కొన్ని వ్యుత్పత్తుల్ని, వాటి అర్థాలని కూడా తెలియజేశారు. మొట్టమొదట ఆంధ్ర అనే పదానికి ఉన్న అర్థం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఆంధ్ర అంటే చీకటిని నాశనం చేసేవాడు అని మొట్టమొదటి కాలంలో ఈ పదానికి అర్థాన్ని చెప్పేవారు. దాని తర్వాత నీటి మీద ప్రయాణం చేసేవారు అనే అర్థంలో కూడా ఆంధ్ర అనే పదాన్ని వాడారు. దాని తర్వాత అన్నదాత అనే అర్థంలో కూడా ఆంధ్రుల్ని గురించి ప్రాచీన కాలంలో వ్యవహరించేవారు. ఆర్యులు అంటే దక్షిణాపథంలో, అంటే భారతదేశాన్ని మొత్తాన్ని ఒక దేశంగా తీసుకుంటున్నప్పుడు దీన్ని ఉత్తర, దక్షిణ అనే విభాగాలుగా మనం సంప్రదాయబద్ధంగా చాలా కాలంగా చారిత్రకంగా వాడుకుంటూ వస్తున్నాం. దీనిలో దక్షిణ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఆంధ్రులు అని పేర్కోవడం జరిగింది. ఆ రకంగా ఆంధ్రులు తరతరాలుగా దక్షిణాపథంలో, అంటే దక్షిణ ప్రాంతంలో నివసించేవారు అని మనకి తెలుస్తుంది. ఆంధ్ర పదం యొక్క రూపాన్ని తరువాత కాలాల్లో దేశవాచకంగాను, భాషావాచకంగాను వాడేవారు. మొదట ఆంధ్ర అనే పదాన్ని జాతివాచకంగా వాడారు. అంటే ఒక సమూహంగా ఉండే ప్రజలందరికీ సంబంధించిన సామూహికమైన గుర్తింపుకు ఆంధ్ర అనే పదాన్ని వాడుతూ ఉండేవారు. ఆ తరువాత వీరు నివసించిన ప్రాంతాన్ని ఆంధ్ర మండలం, ఆంధ్రనాడు, ఆంధ్రదేశం అనే పేర్లతో పిలుస్తూ ఉండేవారు. మొట్టమొదట మనం జాతివాచకంగా ఆంధ్ర పదాన్ని ఎలా వాడారు, ఎక్కడెక్కడ వాడారు అనే విషయాన్ని, అసలు ఈ అంశం ఏ రకంగా వెలుగులోకి వచ్చింది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 800 నుంచి 600 సంవత్సరాల మధ్యకాలంలో వెలువడిన ఐతరేయ బ్రాహ్మణం అనే దానిలో సునస్సేపుడు అనే ఆయనకి సంబంధించిన కథ ఒకటి ఉన్నది. దానిలో ఈ సునస్సేపుడు అనే ఆయన్ని
జ్యేష్ఠ భ్రాతగా అంటే పెద్ద అన్నగా అంగీకరించడానికి నిరాకరించిన తన 50 మంది పుత్రుల్ని విశ్వామిత్రుడు అనార్య జాతులలో కలిసిపోండి అని ఒక శాపాన్ని ఇచ్చాడు. అంటే సునస్సేపుడు ఎవరన్నమాట? విశ్వామిత్రుని యొక్క కొడుకు అన్నమాట. ఈ కొడుకు జ్యేష్ఠుడు అంటే చాలా పెద్దవాడు అందరిలోనూ, తన విశ్వామిత్రుడి పుత్రులందరిలోనూ పెద్దవాడు. ఈ పెద్దవాడిని మీ జ్యేష్ఠ భ్రాతగా అంగీకరించండి అని తక్కిన పుత్రులకి చెప్పినప్పుడు వారు దానికి అంగీకారాన్ని తెలపకపోవడం వల్ల ఈ తక్కిన 50 మంది పుత్రుల్ని విశ్వామిత్రుడు శపించాడు. ఏమని? అనార్య జాతులైన ఆంధ్ర, పుండ్ర, శబర, పులింద, మతుబ మొదలైన జాతులలో కలిసిపోండి అనే ఒక శాపాన్ని ఇచ్చాడు అని చెప్తుంది ఐతరేయ బ్రాహ్మణం. అంటే ఆంధ్రులు అనార్యులు అని, వీరు ఈ ప్రాంతానికి సంబంధించిన వారు అని, వీరంతా దస్యులు, దస్య జాతికి సంబంధించిన వారు అని మనకి అర్థమవుతుంది. ఈ జాతుల వారు పూర్తిగా దక్షిణ ప్రాంతంలో నివసించేవారు అని కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది. రెండవ ప్రధానమైన ప్రసక్తి ఉన్న మరో గ్రంథం ఆంధ్ర మహాభారతం. ఈ ఆంధ్ర మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేసే సందర్భంలో సహదేవుడు దక్షిణ దిగ్విజయ యాత్రల్లో భాగంగా పౌండ్రులు, తమిళులు, ద్రవిడులు, కేరళీయులు, ఆంధ్రులు, కళింగులు మొదలైన వారందరినీ జయించాడు అని, వీరంతా ఆటవిక జాతులు అని చేసిన వర్ణన ఉన్నది. కాబట్టి ఈ ఆంధ్రులకు సంబంధించిన ప్రసక్తి ఉన్న ప్రాచీన గ్రంథాల్లో ఆంధ్ర మహాభారతం కూడా ఒకటి అని మనకి తెలుస్తుంది. ఇక మూడవది, ఆంధ్ర మహాభారతంలోనే అరణ్య పర్వంలో మార్కండేయుడు ధర్మరాజుతో కలియుగ ధర్మాల్ని చెప్పే సందర్భంలో ఆంధ్రులు, శకులు, పులిందులు మొదలైన జాతులు వీళ్ళు దీనిలో అభీరులు, వీరు పాపాత్ములు అని వర్ణించినట్టుగా దానిలో ఉన్నది. ఇక ఐదవది సంజయుడు ఆంధ్ర మహాభారతంలోనిదే ఇది కూడా. అది మహాభారతంలో నదులు, దేశాలు, జనపదాలు అంటే ప్రజలు నివసించే ప్రాంతాలు మొదలైన వాటిని గురించి చెప్తూ పుండ్రులు, ఔష్ట్రులు, ఆంధ్రులు, ద్రావిడులు మొదలైన కేరళీయులు మొదలైన వారి పేర్లన్నిటినీ చెప్పాడు. అంటే జాతివాచకంగా వీరంతా ఒక చోట నివసిస్తున్నవారు అని వర్ణన మనకి సంజయుడు చెప్పిన ధృతరాష్ట్రుడికి భారతదేశంలో ఉండే నదులు, దేశాలు, జనపదాలు మొదలైన వాటిని గురించి చెప్పే సందర్భాల్లో కూడా ఆంధ్రుల ప్రసక్తి మనకి అక్కడ కనిపిస్తుంది. అలాగే ఆంధ్ర మహాభారతంలోని కర్ణ పర్వంలో పాండ్యరాజు కౌరవ సైన్యంలోని పులిందుల్ని, బాహ్లికుల్ని, నిషాదుల్ని, ఓడ్రుల్ని, ఆంధ్రుల్ని మొదలైన వాటితో కలిసి యుద్ధం చేసినట్టుగా చేసిన వర్ణన ఉన్నది. అలాగే సంస్కృత భాగవతంలో శుకుడు హరిస్తుతిని చేస్తూ కిరాతులు, హూణులు, ఆంధ్రులు, పులిందులు మొదలైన వారందరి వాళ్ళ వల్ల వాళ్ళు తమ తమ పాపాలని పొందడానికి శ్రీహరిని ఆశ్రయించి ఆయన కీర్తన చేసినట్టుగా వర్ణించడం మనకి కనిపిస్తుంది. అలాగే మనుస్మృతిలో కారావర స్త్రీకి వైదేహిని వల్ల జన్మించిన వేటగాళ్ళు ఆంధ్రులు అని చేసిన వర్ణన కనిపిస్తుంది. అలాగే క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికి భరతుడు తన నాట్యశాస్త్రంలో పాత్రోచితమైన భాషను గురించి చేసిన వర్ణనలో బర్భర, కిరాత, ఆంధ్ర, ద్రమిళ మొదలైన జాతుల వారు సౌరసేని ప్రాకృతం వంటి ప్రాకృత భాషలను వర్ణించడానికి, వ్యవహరించడానికి, వాడడానికి అర్హులు అని చేసిన అలాంటి మాటల్ని, వాటికి సంబంధించిన పదాలని ఉపయోగించడానికి వీలు లేదు అని చేసిన ఒకానొక వర్ణన మనకి కనిపిస్తుంది. అలాగే వాయుపురాణంలో ఆంధ్రుల భృత్యుల పేర్లు, వారి పరిపాలనా కాలం చాలా వివరంగా ఉంది. శాతవాహనుల కాలం నాటికి శాతవాహనులే ఆంధ్ర భృత్యులు అని, వీరు రాజ్యమేలిన కాలం క్రీస్తుపూర్వం 2వ శతాబ్ది నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్ది వరకు అని, అంటే సుమారుగా 400 సంవత్సరాలు అని చేసిన వర్ణన మనకి కనిపిస్తుంది. ఇంకా బ్రహ్మాండ పురాణం, మత్స్య పురాణం మొదలైన పురాణాలలో కూడా ఆంధ్రుల ప్రసక్తి ఉంది. చంద్రగుప్త మౌర్యుడు దర్శించిన గ్రీకు రాయబారి, ఆయన కాలంలో దర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీసు అనే సంగతి మనందరికీ తెలుసు. ఆయన మౌర్యుల తర్వాత
ఆంధ్రులు ఎన్నదగిన రాజ్యమేలడానికి తగిన చతురంగ బలాలు కలిగిన వారు అని ఆయన తన రచనల్లో రాసినట్టుగా మనకి చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా క్రీస్తు పూర్వం 3వ శతాబ్దిలో అశోకుడు వేయించిన 13వ ధర్మశిలా శాసనంలో ఆంధ్రులు అశోకుని సామ్రాజ్యంలోని వారని, అశోకుడు చేసిన ధర్మబోధల్ని పాటించిన వారని చేసిన విపులమైన వర్ణన దానిలో కనిపిస్తుంది. క్రీస్తు శకం 9వ శతాబ్దికి చెందిన ఉద్యోతనుడు అనే మహారాజు తన కోలయమాల అనే ప్రాకృత గ్రంథంలో ఆంధ్రులు అందమైన వారు అని, ఆహార విహార ప్రియులు అంటే ఆహారాన్ని భుజించడంలో, పలు రకాల ఆహార పదార్థాలను రుచికరంగా తయారు చేసుకోవడంలో, గ్రహించడంలో, వాటిని ఆస్వాదించడంలోనూ, విహారాలు చేయడంలో అంటే చక్కగా వారు అనేకమైన ప్రాంతాలని సందర్శించడంలో ఆసక్తి కలిగిన వారు అని క్రీస్తు శకం 9వ శతాబ్దికి సంబంధించిన ఉద్యోతనుడు కోలయమాల అనే గ్రంథంలో వర్ణించాడు. ఇదంతా మనకి ఆంధ్రులు అన్నవారికి ఒక సమూహంగా, జాతివాచకంగా, చారిత్రకంగా క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు 9వ శతాబ్దం వరకు ఉన్న అనేకమైన పురాణాలలోనూ, మహాభారతం వంటి ఇతిహాసంలోనూ, మనుస్మృతిలోనూ, అంతకన్నా పూర్వకాలంలో విలుచితమైన ఐతరేయ బ్రాహ్మణంలోనూ మనకి కనిపించే చారిత్రకమైన ఆధారాలు. దీని నుంచే అంధర, అంధక, ఆంధ్రక అనే పదాలు కూడా అనేక సందర్భాలలో, అనేక కాలాలలో, అనేక రచనలలో ఆంధ్రులకి తుల్యంగా వాడడం మనకి కనిపిస్తుంది. జాతివాచకంగా ఆంధ్రుల్ని ప్రస్తావించిన గ్రంథాలు ఈ రకంగా కొల్లలుగా ఉన్నాయి. ఇక రెండవది, దేశవాచకంగా ఆంధ్ర అనే శబ్దాన్ని ఎలా వాడారు, ఎన్ని సందర్భాల్లో వాడారు అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఒక సమూహంగా, జాతివాచకంగా ఆంధ్ర శబ్దం ఏ రకంగా ఎవరిని గురించి ప్రస్తావించడానికి వాడబడింది. రెండవది, వీరందరూ నివసించిన ప్రాంతాన్ని గురించి వర్ణించే సందర్భంలో ఆంధ్ర అన్న పదం ఒక ప్రాంతానికి పెట్టిన పేరుగా కొన్ని రచనల్లో వాడబడింది. దానిలో ఆంధ్రులు నివసించే ప్రాంతం అనే అర్థంలో మనకి వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండలో సుగ్రీవుడు వానరుల్ని దక్షిణ దిక్కుకి పంపిస్తూ సీత కోసం వెతకవలసిన రాజ్యాల్లో ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య మొదలైన దేశాలన్నీ ఉన్నాయి అని చెప్తాడు. కాబట్టి అప్పటికే ఆంధ్రులు నివసించిన ప్రాంతం రామాయణ కాలానికే ప్రసిద్ధంగా వ్యవస్థీకృతమై ఉన్నది అనే సంగతి మనకి ఈ చర్చ ద్వారా తెలుస్తుంది. రెండవది, మహాభారతంలో సభాపర్వంలో దక్షిణ దిగ్విజయయాత్ర సందర్భంలో సహదేవుడు జయించిన రాజ్యాలలో ఆంధ్ర రాజ్యం ఉన్నది అనేది పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆంధ్రులు నివసించే ప్రాంతంగా గుర్తింపు పొందిన ఆంధ్ర రాజ్యం అనేది అప్పటికే మహాభారత కాలానికే ఉన్నది అనే సంగతి కూడా మనకి ఈ చర్చ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా భాగవతంలో బలిచక్రవర్తికి 6 కుమారులు ఉన్నట్లు ఆ 6 తమ పేర్లతో ప్రత్యేకంగా రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారని, అందులో ఆంధ్రుడు అనే రాజు ఆంధ్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడని వర్ణించడం మనం గమనించవచ్చు. అలాగే క్రీస్తు శకం 6వ శతాబ్దంలో వరాహమిహిరుడు బృహత్ సంహిత అనే రచన చేశాడు. దానిలో ఆంధ్రదేశాన్ని పేర్కోవడం జరిగింది. అలాగే క్రీస్తు శకం 7వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ తన రచనల్లో ఆంధ్రదేశాన్ని గురించి చేసిన ప్రస్తావన కనిపిస్తుంది. అలాగే ఆంధ్రదేశాన్ని పాలించిన వెలనాటి దుర్జేలు క్రీస్తు శకం 12వ శతాబ్ది నాటికి వేయించిన శాసనాల్లో ఆంధ్ర అనే పదాన్ని దేశవాచకంగా వాడారు, అంటే ఒక ప్రాంతాన్ని సూచించడానికి వాడారు. కాబట్టి ఈ రచనల వల్ల, ఇందులోని విభాగాల వల్ల మనకి ఆంధ్ర అనే పదం దేశవాచకంగా కూడా వాడబడింది అనే విషయం స్పష్టమవుతున్నది. ముందు చెప్పినదేమో ఒకానొక జాతివాచకంగా, రెండవదేమో ఒక దేశవాచకంగా అంటే ఒక ప్రాంతవాచకంగా వాడబడింది. దానికన్నా ముందు అనేకులు కలిసి ఏర్పడిన ఒకానొక సమూహం, జాతి అనే అర్థంలో వాడబడింది. అలాగే ఈ కాలంలోనే దీనికి తుల్యంగా అంధకరట, ఆంధ్ర మండలం, ఆంధ్ర విషయం లాంటి అర్థాలలో కూడా ఆంధ్ర పదాన్ని వారు వాడారు. ఇక ఆంధ్ర అనే పదం భాషావాచకంగా వాడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. భాషాపరంగా
భరతుడు తన నాట్యశాస్త్రంలో ఆంధ్ర అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడాడు అని మనకు తెలుస్తుంది. క్రీస్తు శకం 1వ శతాబ్ది నాటికే చెందినవాడు కాబట్టి ఈయన నాటకాలలో వాడే భాషలు 7 విధాలుగా ఉంటాయని, అవి శకార, అభీర, చండాల, శబర, ద్రమిల, ఆంధ్ర, వనచర అని 7 విభాగాలను చేసి ఈ వ్యవహారాలు అన్నీ అంటే భాషకి సంబంధించిన వ్యవహారాలుగా వాటిని ఆయన సూచన చేశాడు. భరతుడు తన నాట్యశాస్త్రంలో ఇటువంటి సూచన చేశాడు. ఇక రెండవది నన్నయ్య భట్టు రాసిన నందంపూడి శాసనంలో నారాయణ భట్టు దానిలో చేసిన ఒక ప్రశంసలో కూడా ఆంధ్ర అనే పదం భాషావాచకంగా వాడడాన్ని మనం గుర్తించవచ్చు. ఈ విధంగా మూలఘటిక కేతన రాసిన ఆంధ్ర భాషాభూషణం అనే లక్షణ గ్రంథానికి కూడా ఆయన పెట్టిన పేరులో ఆంధ్ర అనే పదం భాషావాచకంగానే వాడబడింది. అలాగే శ్రీకాకుళంలో లభించిన శాసనం క్రీస్తు శకం 1273 నాటి శాసనంలో ఆంధ్రీ చకారవర భారత వంశవృత్తం అని ఆంధ్రపదాన్ని భాషావాచకంగానే వాడారు. కాబట్టి ఈ చర్చ వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఆంధ్ర అనే పదం మొట్టమొదట జాతివాచకంగా వాడబడింది, తరువాత వారు నివసించిన ఒక ప్రాంతవాచిగా వాడబడింది, ఆ తరువాత వారు మాట్లాడే భాషకి ఆంధ్ర అనే పేరును తరువాత కాలాల్లో వాడారు అనేది, ఇవన్నీ చాలా సమకాలాలలో కూడా దాదాపుగా క్రీస్తు శకం ఆరంభం నుంచి కొన్ని సందర్భాలలో క్రీస్తు పూర్వం నుంచి కూడా ఇవన్నీ వాడకంలో ఉన్నాయి. ఈ 3 అర్థాలలోనూ అంటే జాతివాచకంగాను, ప్రాంతవాచకంగాను, భాషావాచకంగాను వాడకంలో ఉన్నాయి అనేది మనకి లభిస్తున్న శాసనగత ఆధారాలు, అలాగే గ్రంథగత ఆధారాలు, అలాగే విదేశీయులు మన దేశానికి వచ్చి వారి సందర్శనలలో రాసుకున్న రచనలు, పురాణాలు, అలాగే ఇతిహాసాలు, కావ్యాలు మొదలైన రచనల వల్ల, లక్షణ గ్రంథాలు మొదలైన రచనల వల్ల మనకి ఈ విశేషాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. అదేవిధంగా ఇప్పుడు తెలుగు ఈ మాటలు ఏ రకంగా ఏర్పడ్డాయి, వీటి చరిత్ర ఎలాంటిది అనేది మనం ఒకసారి గమనిద్దాం. దీనిలో తెనుగు అనే మాటలు 2 భాషాపరంగా మొట్టమొదట నన్నయ భారతంలో కనిపిస్తాయి. సారమతిం కవీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తులో నారసి మేరున ఇతరుల అక్షరరమ్యతనాదరింప నానా రుచిరార్థ సూక్తినిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహితారచన బంధుడయ్యే జగద్దితంబుగన్ అని చెప్పుకున్నాడు. ఇందులో తెనుగు అనే మాట భాషావాచకంగా వాడబడింది. అలాగే నన్నిచోడుడు కుమార సంభవంలో మును మార్గ కవిత లోకంబున వెలయగా దేశ కవిత పుట్టించి తెనుంగన నిలిపిరి ఆంధ్రకవులు అని రాశాడు. అంటే తెలుగులో నిలిపారు, తెలుగులో రాశారు అని చెప్తున్నాడు. కాబట్టి అది భాషావాచకంగా వాడబడిన ప్రయోగం. ఈ ప్రయోగం చేసినది నన్నిచోడుడు. అలాగే తెలుగు అనే పదం కూడా త్రినగ అనే పదం నుంచి వచ్చింది అని చేసిన ఒకానొక ప్రతిపాదన మనకి కనిపిస్తుంది. త్రినగాలు అంటే 3 కొండలు అని, శ్రీకాళహస్తి, శ్రీశైలం, శ్రీ మహేంద్రగిరి ఈ పర్వతాల మధ్య ఉన్న ప్రాంతం త్రినగ పర్వతం దేశమని, అది తెలుగు వారందరూ నివసించే ప్రాంతము అని చేసిన ప్రతిపాదన మనకి చారిత్రకంగా కొన్ని రచనల్లో కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే తెలుగు లాంటి రచనలు, అలాంటి మాట భాషావాచకంగా పాల్కురికి సోమన, తిక్కన మొదలైన వారి కావ్యాల్లో తెలుగు భాషాపరంగా తెలుగు అనేది ఒక భాష, దీనిని సూచించి మాట్లాడేవారందరూ తెలుగువారు అనే అర్థాల్లో ఈ కవులు చేసిన రచనల్లో మనకు కనిపిస్తాయి. తెలుగు అనే 2 పదాలు ఆంధ్ర అనే పదంలాగానే జాతివాచకంగాను, దేశవాచకంగాను, భాషావాచకంగాను వాడబడ్డాయి. అయితే విన్నకోట పెద్దన, సింగనాయకుడు, కాకతీయ ప్రతాపరుద్రుడు, ఆ స్థానంలో ఉన్న విశ్వనాథుడు, ఆంధ్రకౌముది అనే రచనల్లోనూ మొదలైన రచనలన్నింటిలోనూ వీటికి సంబంధించిన ప్రస్తావన చాలా విపులంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే శాసనాధారాలు, సాహిత్య ఆధారాలు, అంతకుముందు కవులు చేసిన రచనలు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైన వాటన్నిట ఆంధ్ర పదము, అలాగే తెలుగు అనే పదాలు
తెనుగు అనే పదాలు విరివిగా లభించడం ఆంధ్రుల యొక్క పూర్వ కాలానికి సంబంధించిన జాతి అనేది మనకి ఒక చారిత్రకమైన వాస్తవాన్ని మనకి సుస్థాపితం చేస్తాయి. దీనికి సంబంధించిన వివరాలని కూడా మనకి తెలియజేస్తాయి. కాబట్టి వీటి మధ్య ఉన్న సంబంధాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసి ఆధునిక భాషా శాస్త్రవేత్తలు వీటిని ఇతర ద్రావిడ ప్రాంతాలలో తెలుగువారిని ఏ రకంగా పిలుచుకుంటారు అని చెప్పే సందర్భాల్లో తమిళ భాషల్లో సంఘ సాహిత్యానికి ప్రత్యేకత ఉన్నది. దానిలో వడుగా వడిగి అనే అర్థాల్లో ఆంధ్ర పదాన్ని వాడారని తెలుగువారిని గురించి చెప్పారు అని. అలాగే పోర్చుగీసు వారు 16వ శతాబ్దిలో మన దేశానికి విచ్చేసినప్పుడు వారు ఇక్కడ మన దేశంలో వారి కాలనీలు నిర్మించుకున్న సందర్భంలో తెలుగువారిని జెంతియో అని పిలిచారు అని. ఇది చాలా ప్రాచీనతమైన భాష అని వీరందరూ గుర్తించారు అని మనకి చారిత్రక ఆధారాలు తెలియజేస్తాయి. అదేవిధంగా ద్రావిడ భాషగా తెలుగుకి చారిత్రకంగా చాలా వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది అనేది మనం ఇప్పటికే గుర్తించాం. ముందు పాఠాల్లో దానికి సంబంధించిన విశేషాలన్నింటినీ తెలుసుకున్నాం. తెలుగువారు ఇవాళ ప్రధానంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ, అంటే ఇటు తెలంగాణ రాష్ట్రము అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎక్కువ సంఖ్యలో కోటానుకోట్ల సంఖ్యలో ఉన్నప్పటికీ తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ భౌగోళికంగా విస్తరించి ఉన్నారు. తెలుగు భాష కూడా విస్తరించి ఉన్నది. తెలుగు వ్యవహారం మౌఖికంగా వినబడుతున్నది, రాతలో కనబడుతున్నది. ఇంటర్నెట్ ఆధారిత సేవలన్నింటిలోనూ మనం తెలుగుని ఇవాళ అన్ని మాధ్యమాలలోనూ ఆధునిక సాంకేతిక సౌకర్యాలను అందిపుచ్చుకొని తెలుగును అన్ని మాధ్యమాల్లోనూ మనం చక్కగా వాడుకుంటున్నాం. అలాగే ఇతర భాషా సాహిత్యాలతో కూడా తెలుగుకు చాలా ఘనమైన సంబంధం ఉన్నది. సంస్కృత భాషతోనూ అలాగే ఇతర ద్రావిడ భాషలతోనూ అనేక భాషలలోకి తెలుగు సాహిత్యం అనువదింపబడింది. అనేక భాషలలో ఉండే సాహిత్యం తెలుగులోకి వచ్చింది. తెలుగులో ఉన్న సాహిత్యం ఇతర భాషల్లోకి వెళ్ళింది. దీనికి చాలా ఘనమైన శాసనాలు, సాహిత్య ఆధారాలు మొదలైనవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు ఈ పాఠాన్ని చదువుకుంటున్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాల్ని గుర్తులో ఉంచుకొని ఈ పాఠాన్ని జాగ్రత్తగా పునశ్చరణ చేయవలసి ఉంటుంది, జాగ్రత్తగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. అది తెలుగు భాషగా పిలుస్తున్న ఈ భాష సంస్కృత సాహిత్యంలోనూ ఇతర కావ్యాల్లోనూ మనం ముందే చెప్పుకున్నట్టుగా ఇతర అనేకమైన సాహిత్య ఆధారాల్లో మనకు లభిస్తోంది. అందులో ఆంధ్రము, ఆంధ్ర, అంధక మొదలైన పదాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ భాషావాచకంగా, జాతివాచకంగా, ప్రాంతవాచకంగా వాడబడ్డాయి. ఇవే అర్థాలలో తెలుగు మొదలైన పదాలు కూడా ఏర్పడ్డాయి అని. అలాగే 13వ శతాబ్ది నుంచి తెలుగు అనే మాట కావ్యాల్లో తెలుగు భాషాపరంగా వాడబడింది అని. ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటగా ఆంధ్ర అనే ప్రసక్తి వచ్చింది అని. అలాగే 6వ శతాబ్దిలో పూర్తిగా తెలుగు వాక్యాల్లో ఉండే శాసనాలు కనిపిస్తాయని. మొట్టమొదటి తెలుగు గ్రంథంగా పేర్కొనే మహాకావ్యంగా, మహా ఇతిహాసంగా పేర్కొనే నన్నయ మహాభారతంలో ఆంధ్ర ప్రసక్తి, తెలుగు అనే ప్రసక్తి పుష్కలంగా వచ్చింది అని. లభిస్తున్న ఆధారాలను బట్టి తెలుగు భాషకు 3000కు పైగా సంవత్సరాల చరిత్ర ఉన్నది అని మనకి ఈ విశేషాల వల్ల తెలుస్తుంది. కాబట్టి మరిన్ని విశేషాలని మీకు నిర్దేశించిన పాఠ్యగ్రంథం నుంచి మీరందరూ తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఈ అధ్యయనాన్ని మరింత ఫలప్రదంగా కొనసాగించమని మీకు సూచిస్తున్నాను.